చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారంట? పిలవలేదా? మరి తనెందుకు మీరు రమ్మన్నారని చెప్పారు? సరే, నేను పిలిచాను వారాహి గారు. సార్, ఏమైంది మీకు? పిలవలేదు అని, పిలిచాను అని. పిలిచాను, నిజంగానే పిలిచాను. ఓకే సార్, చెప్పండి. అదే ఆలోచిస్తున్నాను. అదేంటి సార్, ఆలోచించడం ఏంటి? అదే ఏదో పని మీద పిలిచినట్టున్నాను. అదేంటో సడన్గా గుర్తుకు రావట్లేదు. ఇలా ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏదో సంథింగ్ అన్ఈజీ, సంథింగ్ డిస్టర్బ్డ్. సార్, ఒకవేళ మీరు కుట్టివ్వాల్సిన యూనిఫామ్ గురించా? కాదు. మన యాన్యువల్ డే గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం, దాని గురించా? కాదు, అదేం కాదు. మరింక దేని గురించి సార్? సార్, కంట్రోల్. ఆర్ యు ఆల్ రైట్? Yeah, I'm perfectly all right. మరి వారాహి గారు, ప్లీజ్ మీరు వెళ్ళండి. నాకు నార్మల్ అయ్యాక గుర్తు చేసుకొని మాట్లాడతాను. ఓకే సార్, జాగ్రత్త. అసలు అదేంటి, తను ఉన్నప్పుడు నా గుండె పట్టేసినట్టు అయింది. తను వెళ్ళిపోగానే వదిలేసింది, ఇప్పుడు ఫ్రీగా అయిపోయింది. అసలు నాకెందుకు ఇలా అవుతుంది? అరే, నేను తనతో మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడలేకపోతున్నాను. అక్క, నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నువ్వు ఇలా మళ్ళీ బండి డ్రైవ్ చేయడం, మన కష్టాలు తీర్చడం కోసం స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పని మొదలవబోతుండడం, అలాగే హాసినిని వాళ్ళ ఇంట్లో సెట్ చేయటం, అన్ని శుభాలే జరుగుతున్నాయి అనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఈ మెటీరియల్ తీసుకెళ్లి వెంటనే పని మొదలు పెట్టేస్తే కరెక్ట్ గా 10 రోజుల్లో పని అయిపోతుంది. రేయ్, అదిగో వచ్చేస్తున్నారా? ఇదిగో కెమికల్ పౌడర్. నేను వాళ్ళని మాటల్లో పెడతాను, మీరు మెటీరియల్ మీద కెమికల్ చల్లండి. వెళ్ళండ్రా. అప్పు, మనకి ఇవి సెట్ అవ్వలే. వీడేంటి ఇక్కడ?
రేయ్ రోడ్డుకి అడ్డం పడ్డావేంట్రా? ఏంటక్క వీడు బొచ్చు కుక్కలా మన చుట్టూ తిరుగుతున్నాడు? రేయ్ మర్యాదగా బైక్ పక్కకి తీ. హే కూల్ గాయ్స్, ఏంటి ఆటోలో మెటీరియల్ తీసుకెళ్ళి మీ లైఫ్ని మార్చేసుకోవాలనుకుంటున్నారా? నువ్వు ఎలాగైనా అడ్డం పడి ఆపేయాలనుకుంటున్నావా? నేను ఆపాల్సిన పని లేదు, మీ బ్యాడ్ టైమే మిమ్మల్ని ఆల్రెడీ ఆపేసింది. రేయ్ నువ్విప్పుడు అడ్డం తప్పుకోలేదనుకో, నీకిప్పుడే బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతుంది. అంటే మీ ఇద్దరు నన్ను కొడతారా? మీరు నన్ను కొడితే నేనేం చేయలేననేగా మీ ఆలోచన? అంటే ఏదన్నా ప్లాన్ చేసుకొని వచ్చావా? హేయ్ హేయ్, రేయ్ ఎందుకురా అలా అరిచావు? ఏం లేదు, కోపం కోపం. ఇది కోపంలా లేదే, భయంలా ఉంది. ఇది కోపమే అక్క, ఖచ్చితంగా కోపమే, భయం అస్సలు కాదు. రేయ్ అసలు నువ్వు మాకెందుకు అడ్డం పడ్డావు? మర్యాదగా చెప్పు, నీ ప్లాన్ ఏంటి? చా నాకేముంటాయి అక్క ప్లాన్లో? ఏ ప్లాన్ లేదు, జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్దామని అంతే. ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకున్నావా? నువ్వు మాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకున్నావా? ఏ అక్క చెప్పకూడదా? ఓకే అక్క, ఆల్ ది బెస్ట్ అక్క. మీరు మీ అప్పులు తీర్చేసి మళ్ళీ ఈ ఊళ్ళో యువరాణుల్లో తిరగాలని కోరుకుంటున్నాను. బాయ్ అక్క, బాయ్. అక్క అసలేంటి వీడు? నిజంగానే మనకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చాడంటావా? ఖచ్చితంగా అందుకైతే కాదు. మరెందుకు వచ్చాడు? ఏదో చెయ్యాలనే వచ్చాడు, కానీ ఏం చేయడం కుదరక పద. ఏమైంది? ఏం లేదు, పద.